జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కర్మఫలం అంటే ఎలా ఉంటుంది, అది తిరిగి మళ్ళీ మనకు ఏ రూపంలో వస్తూ ఉంటుందో ఒక కథ ద్వారా తెలుసుకుందామా. ఒకసారి షిరిడి సాయిబాబా గారు ఉన్నారు కదా, అందరికి తెలుసు కదా మీకు. ఆయన దగ్గర కొందరు శిష్యులు ఉంటారు. శిష్యులు ఉన్నప్పుడు బాబా వారు ఏం చెప్తూ ఉంటారంటే, మనము ప్రతి ఒక్క ప్రాణిలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ అందరిలో భగవంతుణ్ణి దర్శించాలి, భగవంతుణ్ణి చూడాలి, మనం భగవతత్వాన్ని అలవర్చుకోవాలి అని కొన్ని సద్గుణాల గురించి తెలియచేస్తూ ఉంటారు. అలా తెలియచేసేటప్పుడు ఈ శిష్యులు మొత్తం బాబా వారు ఏం చెప్తుంటారో వింటూ ఉంటారు కదా. అంటే ప్రతి వస్తువులో కానీ ఒక ప్రాణిలో కానీ ఏదైనా సరే మనకు కనిపించేదాన్ని ఇది భగవంతుడే, మనము భగవంతుడే, ఎదుటి వ్యక్తి భగవంతుడే అనే తత్వంతో మీరు ఉండండి అని చెప్పి చెప్తుంటారనమాట. అట్లాంటప్పుడు ఈ ఒక 10-15 మంది ఏం చేస్తూ ఉంటారంటే, బాబా వారు అలా చెప్పిన తర్వాత ఒక దగ్గర ఒక ఇంటి దగ్గరికి అంటే ఓపెన్ ప్లేస్కి వెళ్ళి ఉంటారనమాట. వెళ్తే అక్కడికి అనుకోకుండా వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఒక పాము వచ్చేస్తుంది. ఒక పాము రాగానే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పామును చూసి గబగబా కూర్చున్న వాళ్ళు లేచి, అమ్మో పాము వచ్చింది అని చెప్పేసి అటు ఇటు పరిగెత్తి కర్ర తీసుకొచ్చి దాన్ని కొట్టి చంపేయాలని ప్రయత్నం చేస్తారు. ఈ ప్రయత్నం చేసేటప్పుడు ఆ పాము హడావుడిగా ఒక కన్నంలోకి వెళ్ళిపోతుంది. కన్నంలోకి వెళ్ళిపోయినప్పుడు ఇంకా ఆ పాము బయటకు వస్తే దాన్ని చంపాలని వీళ్ళు వెయిట్ చేస్తుంటారనమాట. అప్పుడు ఏం జరుగుద్దంటే, ఈ శిష్యులలోనే మళ్ళీ కొంతమంది ఉంటారు కదా, కొంతమంది కొట్టడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళల్లో మళ్ళీ కొంతమంది ఏమనుకుంటారంటే, ఆగండి ఆగండి, బాబావారు చెప్పారు కదా ప్రతి ప్రాణిలో భగవంతుని చూడమని చెప్పారు, ఇప్పుడు మరి ఆ పాముని మనం చంపాలా, కొట్టాలా, కొట్టకూడదా, పోనీ వదిలేద్దాము అంటే అది విషంతో కూడుకున్నటువంటిది, ఎవరినైనా ఏదైనా ఇబ్బంది పెట్టొచ్చు, కాటు వేయొచ్చు, దానివల్ల మళ్ళీ ఇబ్బంది జరగవచ్చు కదా, అందుకని మనం దాన్ని కొట్టడమే కరెక్ట్ అని చెప్పేసి వాదన జరుగుద్ది. ఆ శిష్యులలో ఉండే వాళ్ళకే జరుగుద్ది అనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే, దానికి సరి అయినటువంటి ఆన్సర్ వాళ్ళ దగ్గర రాదు. ఒకరు కొట్టాలి అంటారు, ఒకరు వదిలేయాలి అంటారు. ఈ వాదన తీసుకొని మళ్ళీ బాబా వారి దగ్గరికే వెళ్తారనమాట. బాబా వారి దగ్గరికి వెళ్ళి, బాబా జరిగిన విషయం అంతా చెప్తారు. మీరు ప్రతి ప్రాణిలో భగవంతుని చూడమని చెప్పారు, ఇప్పుడు మేము ఉన్న ప్లేస్కి ఆ పాము వచ్చింది, మరి మేము దాన్ని కొట్టి చంపాలా, వదిలేయాలా అని అడుగుతారు. అంటే దానికి మీరేమనుకున్నారంటే, వాళ్ళలో కొందరు కొట్టాలి, కొందరు వద్దు అన్నారు. మరి వదిలేస్తే అది మళ్ళీ ఎవరినైనా ఇబ్బంది పెడితే ఎలాగూ అని ఈ శిష్యులు క్వశ్చన్ వేస్తారు. అప్పుడు చెప్తారు బాబావారు, ఇప్పుడు ఆ పాము విష జంతువు అని మీరు అన్నారు కదా, మిమ్మల్ని చూసి అది కాటు వేయడానికి వచ్చిందా, దాన్ని చూసి మీరు దాన్ని చంపడానికి వెళ్ళారా అని అడుగుతారు. అడిగితే మేమే దాన్ని చూసి అది మా వైపుకి వచ్చి అదే అటు దారిలో వెళ్తుంది, మేమే దాన్ని కొట్టడానికి కర్రలు తీసుకొని చంపడానికి వెళ్ళాం బాబా గారు అని చెప్తారు. ఇప్పుడు ఆలోచించండి ఒకసారి, ఎవరు ఇప్పుడు ఈడ విష జంతువు, పామా మీరా అని అడుగుతారు. అప్పుడు మేమే అంటారు. అంటే పాము మిమ్మల్ని కాటేయడానికి ఏం రాలేదు, దాని పాటికి అది వెళ్తూ పొరపాటున మీరున్న ప్లేస్కి అది వచ్చింది, కానీ అది మిమ్మల్ని ఎవరికి హాని తలపెట్టలేదు, కాటు వేయాలని రాలేదు. కానీ దాన్ని చూసి మీరే భయపడి అది ఎక్కడ కాటు వేస్తుందేమో అని ఆ పాము మీదకి 4-5 దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు విషపురుగు ఎవరు, మీరు, అది కాదు అని చెప్తారు. అప్పుడు అందరూ వాళ్ళకి సరిగా అర్థం కాదు, ఏంటి ఇలా చెప్తున్నా సరే వదిలేశాము, అది ఎక్కడికైనా వెళ్ళి వేరే వాళ్ళను కాటు వేస్తుంది కదా, మరి దీని ఆన్సర్ ఏంటి అని అడుగుతారు బాబావారు. అప్పుడు చెప్తారు బాబావారు, భగవంతుని ఆజ్ఞ లేనిదే ఏ పురుగు కూడా అంటే ప్రాణి కూడా ఎవరికి హాని తలపెట్టదు అని చెప్తారు. దానికే శివుడు ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అని మామూలుగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఒక్క మానవుడికి మాత్రమే మేధస్సు ఉంది, మిగతా జంతువులకి అన్నీ ఉన్నాయి కానీ
మేధస్సు అనేది తక్కువ అన్నమాట. అది కేవలం భగవంతుని వాక్కు మాత్రమే వినగలదు, భగవంతుడు చెప్పినట్టు మాత్రమే ఆచరించగలదు. మరి దీనికి ఏంటి సాక్ష్యము అని అడుగుతారు. అప్పుడు చెప్తారు బాబావారు, ఒక కథ చెప్తారు. కథ అంటే జరిగిందే అన్నమాట. ఇది ఒక భగవంతుడి సన్నిధానంలో ఒక గుడి దగ్గర అనుకోండి, గుడి దగ్గర ధ్యానం క్లాసులు జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ధ్యానం క్లాస్ అసలు మామూలుగా దేన్ని బేస్ చేసి చెప్తుంటారు, మనం ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ ఏదైనా తెలిసి తెలియక చేసిన కర్మలకి మనం ప్రస్తుతం జీవన విధానంలో బాధలు పడుతూ ఉంటాం. నేను ఏం కర్మ చేశాను రా బాబు, నాకు ఈ బాధ వచ్చిందని మామూలు వాడుక భాషలో మాట్లాడుతుంటాం. ఆ కర్మ ఏంటిది అని తెలుసుకోవడం కోసమే ధ్యానం అనే ఒక జ్ఞానం, ధ్యానం అంటే జ్ఞానం తెలుసుకొని ఈసారి ఇంకా ఈ జీవితంలోనైనా ఆ తప్పు చేయకుండా ఉండాలి అనే ఒక సంకల్పం కోసమే మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అప్పుడు ఇట్లా క్లాసులు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళల్లో అక్కడ కూడా గురువు ఉంటారు కదా, అక్కడ గురువులు శిష్యులు, అక్కడికి వచ్చిన ఇద్దరు పిల్లలు ఏం చేస్తుంటారంటే సాయంకాలం పూట పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఆ ఆడుకునే సమయంలో ఒక దగ్గర పాము పడుకొని ఉంటుంది. అది ఎవరికి తెలియదు కదా. ఒక ఇద్దరు పిల్లలు పరిగెత్తుకుంటూ ఆడుకుంటూ వెళ్ళేటప్పుడు ముందు వెళ్లే అబ్బాయి పామును తొక్కుతాడు, వెనక వెళ్లే అబ్బాయిని ఆ పాము కాటేస్తుంది అనమాట. కాటేయంగానే ఆ అబ్బాయి పెద్దగా అరుస్తాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నవాళ్ళు ఆ అబ్బాయిని తీసుకెళ్తారు, హాస్పిటల్కి తీసుకెళ్లి ఇదంతా అంత మామూలుగా మెడికల్కి సంబంధించిందంతా ఆ అబ్బాయికి చికిత్స చేపిస్తారు. ఈ చేపించేటప్పుడు ఈ అబ్బాయి ఏంటి అంటే, పాము తొక్కింది ఆ అబ్బాయి తొక్కాడు, ఆ పాము నన్ను ఎందుకు కాటేసింది, నేనేం తప్పు చేయలేదు కదా, తొక్కిన వాడిని వదిలేసి నన్ను కాటేసింది అని వాళ్ళ గురువు గారిని కొచ్చినేస్తాడు. మీరే చెప్తున్నారు కదా భగవంతుని ఆజ్ఞ లేనిది ఏది ఏం చేయదు అని చెప్పారు. ఇప్పుడు మరి నేను తనని ఏమి అనలేదు, మరి నన్ను ఎందుకు కాటు వేసింది గురువు గారు అని అడుగుతారు. అప్పుడు ఆ గురువు గారు చెప్తారు, సరే నువ్వు నన్ను కొచ్చిని వేశావు కదా, కానీ నువ్వు ధ్యానంలో కూర్చొని నువ్వే అడుగు, నిన్ను నువ్వే అడుక్కో, నేనేం తప్పు చేశాను, నాకెందుకు ఈ పాము నన్ను కాటు వేసింది అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేయండి, మీకు ఏదో ఒకటి నీకు ధ్యానంలో ఆ సీన్ కనపడుతుంది అని చెప్పేసి చెప్తారనమాట. దీన్నే కర్మ ధ్యానం అని కూడా పిలుస్తారు. ఆ కర్మ ధ్యానం అనగానే కొన్ని డేస్ చేయాలి, ఒక రోజు 2 రోజులలో రాదు. అది వచ్చేదాకా మనం ప్రతిరోజు ధ్యానంలో పెడితే వస్తుందనమాట. ఆ అబ్బాయి అలా ధ్యానంలో కూర్చొని అడగంగానే ఆ అబ్బాయికి ఏంటి, ఒక 10-15 రోజులు అయిన తర్వాత ఒక కళ వస్తుంది అనమాట. ఎట్లా వస్తుంది, ఒక ఇద్దరు అంటే ఒక కొంచెం పెద్ద వయసు అబ్బాయి, కొంచెం మామూలు మిడిల్ ఏజ్ అతను అనమాట. అట్లా ఉన్నప్పుడు ఒక పొలంలోకి వెళ్తే అక్కడ ఆడుకుంటున్నప్పుడు అక్కడ కొన్ని పొలాలలో పాములు అలా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. వాళ్ళల్లో ఒక అతను ఏం చేస్తాడంటే పామును కొడతాడు. పామును కాదు పాముల్ని కొట్టంగానే కొంచెం సగం ప్రాణం కోల్పోతాయి, అయినా కదులుతున్నాయని చెప్పేసి అక్కడ ఉన్న కర్ర పుల్లలన్నీ వేసి మంట వేసి ఆ మంటలో వేసి ఈ పాములు కాలుస్తున్నాడు అనమాట. అంటే పూర్తిగా చనిపోవాలనేసి ఉద్దేశంతో. అప్పుడు ఇంకొక అబ్బాయి పక్కన ఉన్నాడు కదా, ఆ అబ్బాయి చెప్తాడు, ఎందుకు రావు నువ్వు అనవసరంగా ఆ పాముల్ని చంపుతావు, కొట్టావనుకో వదిలేయకుండా నువ్వు మళ్ళీ ఆ పాముల్ని మంటలో వేసి మరీ కాలుస్తున్నావు, అది బాగలేదు, తప్పు, రా వచ్చేసి వెళ్ళిపోదాం రా అని చెప్పేసి పిలుస్తాడు. అయినా ఈ అబ్బాయి ఈ మంటలలో వేస్తుంటాడు కదా పాముల్ని, ఆ అబ్బాయి వినడనమాట. వినకుండా వాడి పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇతను చెప్పి అతను వినలేదని ఇతను వెళ్ళిపోతాడు, ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూడలేక ఆ సీన్ కనపడుద్ది ఆ అబ్బాయికి. అప్పుడు ఆ అబ్బాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ గురువు గారి దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, గురువు గారు మీరు నన్ను కర్మధ్యానం చేయమని చెప్పారు, ఈ కర్మధ్యానంలో నాకు ఈ సీన్ కనపడింది అని చెప్తారు. సరే బాబు, నీకు కనపడింది కదా, ఇప్పుడు నువ్వు కొంచెం మనసు పెట్టి ఆలోచించు, ఇక్కడ పాములు కొట్టి చంపి మంటలో కాల్చింది ఎవరు, వద్దు కొట్టొద్దు ఆ పాపం ఎందుకని చెప్పి వెళ్ళిపోయింది ఎవరు, ఆ ఇద్దరిలో నీ క్యారెక్టర్ దేంట్లో వేసుకుంటావు అని అడుగుతారు. అంటే ఆ అబ్బాయి జ్ఞానంతో ఏమేసుకుంటాడంటే, ఈ పాముల్ని కొట్టి చంపుతుంటాడు కదా ఆ అబ్బాయి, ఈ అబ్బాయి పాముతో కనిపించుకున్న అబ్బాయి, వద్దు ఈ తప్పు చేయొద్దు పాముల్ని చంపొద్దు అని అన్న అబ్బాయి, అక్కడ వద్దురా వెళ్ళిపోదామన్న అబ్బాయి ఆ అబ్బాయి అనమాట. అదే కర్మ మళ్ళీ ఈ జన్మలోకి వచ్చేసరికి వద్దు అన్న అబ్బాయి పాముని తొక్కి వెళ్ళిపోయాడు, పాముల్ని మంటలో వేసి చంపుతున్న అబ్బాయిని పాముతో కరవబడతాడు. అర్థమైందా?
అదే కర్మ తిరిగి మళ్ళీ రివర్స్ అవుతుంది. ఇది సంగతి. ఆ జన్మలో తప్పించుకున్నావు, ఈ జన్మలో ఆ కర్మ నీకు వెంబడించింది. ఇప్పుడు అర్థమైందా? తొక్కి వెళ్ళిన అబ్బాయిని ఎందుకు కరవలేదో, తొక్కకుండా ఉన్న నిన్ను ఎందుకు కరిసిందో పాము అని చెప్పేసి ఆ గురువుగారు ఆ అబ్బాయికి క్లియర్గా చెప్తారనమాట. అట్లనే ప్రతి ఒక్క కర్మ మనం ఏది చేసినా సరే, మంచి చెయ్యి చెడు చెయ్యి, అది మన వెనకాలే మన నీడలాగే వెంటాడుతుంది. కానీ మనం దాన్ని తప్పించుకోవడానికి కూడా మార్గం ఉంటుంది. ఆ తప్పు చేయకుండా కర్మ తీవ్రత తగ్గించుకునేదానికి మనము ఎప్పుడు భగవన్ నామం చేస్తూ భగవంతునితో మమేకమై ఉంటే కర్మలు రావడం తప్పదు. కానీ కర్మ తీవ్రతను మాత్రం తగ్గించుకోగలం. పాము కుట్టుతుంది అని మన కర్మలో రాసి పెడితే ఆ కుట్టడము అనేది చీమ కుట్టొచ్చు. పాము చీమైపోతుంది. చీమ కుట్టినప్పుడు మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ తీవ్రతను తగ్గించుకొని మనం కర్మ నుండి బయటపడగలము. ఎప్పుడైనా మనకి ఒక వెలుగును చూపించేది కేవలం ఒక గురువు మాత్రమే. గురువును ఆశ్రయించి కర్మను, కర్మ ఫలాన్ని, కర్మ తీవ్రతని తొలగించుకునే భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించినందుకు మనం ప్రతి ఒక్కరం కూడా గురువులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సాయిరామ్.